తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర. ఒక కంప్లైంట్ వింటూ ఉంటాం, చాలా స్లోగా ఉందండి లైఫ్, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే లాగుంది మా జీవితం, అసలు ఎదుగులేదు బదుగులేదు అలాగే ఉంది. ఏమిటి దీనికి మార్పు అనేది ఉంటుందా? చేస్తున్నాం, పరిహార మార్గాలు అన్నీ చేసేస్తున్నాం, కానీ ఉపయోగం లేదు అని అంటుంటే భలే బాధ అనిపిస్తుంది. ఎందుకు కొంతమందికి ఉపయోగపడుతున్నాయి, ఎందుకు కొంతమందికి జరగట్లేదు అని కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మంచి వాళ్ళకే కష్టాలు రావటం అనేది, అంటే ఎవరికి వాళ్ళు మేము చెడ్డవాళ్ళం అని ఎవరైనా అనుకుంటారా? కాదు, మేము చాలా మంచి వాళ్ళనే అనుకుంటాం. ఎవరికి వారే అనుకోవాలిగా, తప్పదు. కానీ నిజం ఏమిటంటే, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పాలు ఎంత పాళ్ళు చెడు ఉంది, ఎంత పాళ్ళు మంచి ఉన్నది అనేది మ్యాటర్స్, రైట్? అయితే మంచిగానే ఉన్నాము, కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. సాధన చేస్తున్నాం, కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. పూజలు చేస్తున్నాం, కష్టం ఎక్కువ వస్తుంది. వీటికి ఏమైనా పరిహారం ఉందా అండి? పరిహారము అంటే తల్లి, ఇప్పుడు విషయం ఏమిటి అంటే, మంచి వాళ్ళకి కష్టాలు ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఎన్నో పూజలు చేస్తున్నాం, మాకు రిజల్ట్ రావడం లేదు, లేదా మీరు అన్నట్టుగా ఎక్కడ వేసినటువంటి గొంగళలాగంటే మా చాలా డల్గా ఉంది, ఆల్ ఆఫ్ సడన్గా ఒక వెలుతురు మా జీవితంలోకి రావాలి. ఇంతే నేను చెప్పాల్సినటువంటి విషయం ఇది. ఆల్ ఆఫ్ సడన్గా మీ లైఫ్లో మిరాకిల్స్ జరగాలి అని అనుకున్నట్టయితే, మాకు అన్ని డౌన్ఫాల్ అవుతూ ఉన్నవి, లేదా ఇంకేదైనా లైక్ మీరు అనుకునేటువంటి సందర్భాలలో రావి చెట్టుకు దీపారాధన చేయాలి. ఇంతే, కేవలం. ఈ రావి చెట్టుకు సంబంధించి మనకు బ్రహ్మ విష్ణువు సంబంధించినటువంటి మహేశ్వరులకు సంబంధించినటువంటి సమ్మేళనంగా లైక్ అనేటువంటిది మనకు పురాణాలలో చెప్పడం అంతా ఉన్నది. లైక్ దీనికంటే ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక కథ మరొకటి ఉన్నది పురాణాల్లో చెప్పింది. ఇది దదీచి అనేటువంటి ఒక గొప్ప సాధకుడు, మహర్షి. అతను గొప్ప సాధన చేసి నిత్యము అనునిష్టము కూడా భగవంతుడి నామస్మరణతో ఉండేటువంటి అతను. 31 సంవత్సరాలు అతనికి. 5 సంవత్సరాల పిల్లవాడు ఉంటాడు. అంటే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి ఒక పిల్లవాడు, ఒక భార్య కలిగినటువంటి ఒక సంసారం అతనిది. ఆల్ ఆఫ్ సడన్గా మరణిస్తాడు. తన మరణం అనేటువంటిది జరుగుతుంది. మరణం జరిగినటువంటి సందర్భంలో తన భార్య ఆ చితి దగ్గర ఏడుస్తూ ఈ పిల్లవాడిని ఆ రావి చెట్టు సంబంధించిన ఒక తొర్ర ఉంటే తొర్రలో పెట్టేసి వెళ్ళిపోయి చితిలో సతీసాగమనం చేసుకుంటుంది. పిల్లవాడ తొర్రలో ఉంటాడు, ఆ చీకటి దాంట్లో. అసలు ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కాదు. ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లవానికి ఇది ఊహించుకుంటే ఫీల్ అయితే అర్థమవుతుంది, ఇది జరిగినటువంటిది యథార్థ కాదా వెనుకటి కాలంలో. అటు పిమ్మట అదే ఆ రావి చెట్టుకు కాసినటువంటి ఆ యొక్క కాయలను తింటూ వాడు తెలిసి తెలవక కొంత పెరగడం జరుగుతుంది ఒక వయసు. ఆ సందర్భంలో సాక్షాత్తు నారదుడు అటువైపుగా వెళుతుంటే ఆ చెట్టు తొర్రలో నుండి ఏడుపులో ఏవో వినబడుతుంటాయి వానికి. ఏమిటి అని చెప్పి చూస్తే ఆ పిల్లవాడు అందులో ఉంటాడు. ఎవరు బాబు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి నారదుడు అడుగుతాడు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా అని పిల్లవాడు అంటాడు. నేను ఎవరిని? నీ తండ్రి ఎవరు బాబు అని మళ్ళీ అడుగుతాను నారదుడు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటాడు. నా తండ్రి ఎవరు? అప్పుడు నారదుడు తనకున్నటువంటి దివ్య దృష్టితో చూసి, ఓహో అని చెప్పి తను అనుకొని, నాయనా మీ తండ్రి ఒక గొప్ప సాధకుడు, గొప్ప మహర్షి. తన సాధన ఆ భగవంతునికి తను చేసినటువంటి ఆ జపాలు తర్పణాలు, తన పూజా విధానం ఇదంతా కూడా ముక్కోటి భగవంతులకు అవసరం పడి మీ నాన్నను తీసుకువెళ్ళారు. మీ నాన్న మరణం ద్వారా మీ నాన్న యొక్క శరీరం నుండి వచ్చినటువంటి ఆ ఎముకలతో ఒక వజ్రాయుధాన్ని చేసి, అట్టి వజ్రాయుధంతో ఒక రాక్షసుని మట్టు పెట్టారు. సో వాని యొక్క విచ్చలవిడిని ఎవరు అరికట్టలేకపోయారు. సో దానికి సంబంధించి ఈ మహర్షి యొక్క
ఎముకల నుండి తయారు చేసింది అయితేనే తనకు మరణము అని ఉంది కనుక మరి ఆ విధంగా బ్రహ్మగారు దదీచి మహర్షి సో ఇది అరుంధతి సినిమాలో కూడా మామూలుగా లేదు ఇది దీనికి సంబంధించినటువంటి కథనే వారు తీసుకున్నారు అనుష్కకు సంబంధించినటువంటి వెన్నుపూసను తీయడము అంటే మరణించిన తర్వాత అంటే ప్రతీది ఉంది మనకు శాస్త్రంలో లేదు అనేది లేదు ఇక్కడ మరి ఈ విధంగా చేసినందుకు పిల్లవాడు బాధపడ్డాడు అయ్యో ఇంతటి మరణం అంటే ఇక్కడ అనుకుంటా మంచి వాళ్ళకే మేము ఎంతో పూజలు చేస్తాం మేము ఎంతో అది చేస్తాం మాకే ఎందుకు అనుకుంటే ఇక్కడ చూడండి ఎంతటి నీతి ఉన్నది మనకి ఎంతటి అతని మరణము ఒక వజ్రాయుధం అయింది ఒక రాక్షసుని చంపడానికి ఇక ఆ పిల్లవాడు చెప్తాడు కనుక నువ్వు కూడా మంచి సాధన చెయ్యి నీకు మీ నాన్నగారి యొక్క జీన్స్ ఉన్నవి కనుక అంటే సాధన మొదలు పెడతాడు విపరీతమైన సాధన చేస్తాడు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కొరకు అంటాడు మా నాన్నగారు మరణించారు కదా అంటే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ పిల్ల ఇక్కడ నారదుని అడుగుతాడు మరి ఎందుకు ఇట్లా జరిగిందంటే మీ నాన్నకు శని యొక్క మహర్దశ ప్రారంభమైంది కనుక శనేశ్వరుడు మంచి ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు మంచి దృష్టి ఉన్నది తనపై కనుక మరణం జరిగింది అని చెప్పన్నా మరి నాకెందుకు నేనెందుకు అనాథని కావాలి అంటే నీకు శనేశ్వరుని యొక్క గత జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మాలు కావచ్చును అదేవిధంగా శనికి సంబంధించి కొంచెం నీచానికి సంబంధించినటువంటి విధంగా నీ జాతకంలో ఉంది శనిది కనుక నీకు ఇదైనటువంటి శాపం జరిగింది ఆహా దీనికంతా శనేశ్వరుడు కారణమా అని శనేశ్వరుని విన్నే మనసు పెట్టుకొని సాధన చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం అయితే నాకు ఒక వరం కావాలని కోరుకుంటాడు ఏమిటి అంటే నేను ఎవరిని చూస్తే వారు నా కళ్ళు ఎవరి మీద పడితే వారు కాలిపోవాలని కోరుకుంటాడు తదాస్తు అంటాడు బ్రహ్మ అతనికేం తెలుసు ఇతడు శనిని పోయి చూస్తాడని ఎంబడే శనికి ఎక్కడడా అని చెప్పి పరుగున హుటాహుటన వెళ్ళి శనేశ్వరుడు మొత్తం పైనుంచి కింద చూసి ఒక్కసారి కిందకి చూస్తే కాళ్ళు అంటుకుంటుంది ఇక మంట స్టార్ట్ అవుతుంది శనేశ్వరునికి ఆ మంట ప్రారంభమై అది కాస్త కాళ్ళ నుండి లివర్కు దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేటువంటిది ప్రారంభమైన క్షణంలో సూర్యభగవాను చూసి బాధపడతాడు అయ్యో నా కొడుకు ఈ విధంగా అయిపోతారు ఎవరు ఆపలేకపోతారు మళ్ళీ ముక్కోడు దేవతలు మన శనేశ్వరుడు ఇట్లా జరుగుతుంది ఏమిటని చెప్పి బ్రహ్మను వేడుకోగా ఆ బ్రహ్మ హుటాహుటుగా మళ్ళీ పిల్లవాని దగ్గరికి వచ్చి అరే ఇంద్రబాబు ఇట్టెందుకు చేశావు అనే విధంగా అడిగితే నన్ను నా కుటుంబాన్ని ఈ విధంగా చేసింది శనేశ్వరుడు కనుక ఈయన నేను చంపాలని చెప్పి నేను అనుకున్నా అంటే అది శాస్త్ర విరుద్ధము అట్లా చేయకూడదు బాబు నువ్వు వేరే ఇంకేమైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పంటే 5 సంవత్సరాల లోపు పిల్లవాళ్లకు శనికి సంబంధించిన దశ రాకూడదు అదే విధంగా ఎవరైతే ఇంపాక్ట్ అనేటువంటిది ఉండకూడదు నాకు ఇన్నేళ్ళు ఈ యొక్క రావి చెట్టు నాకు నివాసం కల్పించింది కనుక సూర్యోదయం కంటే ముందే ఏ కాలంలో అయినా సూర్యోదయం కంటే ముందే ఎవరైతే రావి చెట్టుకు నీరు పోసి రావి చెట్టుకు నీటిని పోసి దీపారాధన చేసి దాని ముందు జపం చేసుకుంటారో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎవరైతే జపం చేసుకుంటారో వారికి కూడా శనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేటువంటిది ఇవ్వద్దు అని బ్రహ్మ దగ్గర నుంచి ఈ యొక్క పిప్పలుడు వీని పేరు ఈ పిప్పలుడు అనేటువంటి వాడు వరం తీసుకుంటాడు సో తదాస్తు నీ వరము అని చెప్పి అన్న తర్వాత శనికి సంబంధించి ఆ యొక్క మంట ఆరిపోతుంది అప్పటి నుండి శనేశ్వరుడు మీరు అన్నారు కదా మెల్లగా పనులవుతున్నాయంటే శనేశ్వరుడు అప్పటి నుండి పాపం కుంటివాడిగా కాళ్ళు గాలిపోయి మెల్లగా నడుస్తూ ఉంటాడు కనుక శని పీరియడ్లో ఉన్న శనేశ్వరుని యొక్క దశలో ఉన్న అంతర్దశలో ఉన్న మహర్దశలో ఉన్న ఏలినాడు శనిలో అష్టమ శనిలో అర్ధాష్టమ శనిలో కానీ పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి అప్పుడు మనం ఏం చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ రావి చెట్టుకు సూర్యోదయం కన్నా ముందే పెట్టాలి ఇంతే ఏ తైలంతో పెట్టమంటారు జనరల్ గా దీపారాధన వేప నూనెతో పెడితే ఇంకా మంచిది అంతే అద్భుతం బాగుంటుంది చాలా చక్కగా తెలియజేశారు చక్కటి కథ రూపంలో కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇలా ఎన్నిసార్లు చేయమంటారు వీరు సుమారుగా మనకు ఒక 8 శనివారాలు 8 శనివారాలు చేస్తే వరకు అర్థమైపోతుంది ఇప్పుడు బాగుంది చేసుకుంటే రోజు చేసుకోవచ్చు కదా అంతే చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలండి నమస్తే మహాదేవ